అందరికీ నమస్కారం. ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే. భారతదేశం మొత్తం నేషనల్ స్పోర్ట్ డేగా జరుపుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే ఈరోజు మేజర్ ధ్యాన్ సింగ్ బర్త్ యానివర్సరీ. అసలు ఇతని చరిత్ర గనుక గమనిస్తే ఇతన్ని ఎందుకు హాకీ మెజిషియన్ అంటారు? అసలు ఇతని యొక్క హిస్టరీ గనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే 1979లో ఇతను చనిపోయారు. ఇతను చనిపోకంటే ముందుగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చాలా రోజుల వరకు పనిచేసినాడు. 1928 ఆమ్స్టర్డామ్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టినాడు హాకీ టీమ్ తరఫున. అండ్ 1932లో లాస్ ఏంజెల్స్‌లో జరిగినటువంటి ఒలింపిక్స్‌లో కూడా ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఇండియా ఇట్స్ మీన్ దట్ బ్రిటిష్ ఇండియాకి. అండ్ 1936లో బెర్లిన్‌లో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్‌లో కూడా ఇండియాకి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించింది. కాన్సిక్యూటివ్‌లీ 3 ఇయర్స్ హి మేడ్ బ్రిటిష్ ఇండియా టు గెట్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హాకీ. అందుకే భారతదేశ జాతీయ క్రీడ హాకీగా మారింది. అండ్ ఇతన్ని హాకీ మెజిషియన్ అని చెప్పి కూడా అంటారనమాట. 1936లో బెర్లిన్‌లో జరిగినటువంటి హాకీ ఒలింపిక్స్‌లో ఇతను ప్రతిభని గమనించినటువంటి ఆ రోజుల్లో అడాల్ఫ్ హిట్లర్ ఇతన్ని తమ దేశం వైపుగా ఆడవలసిందిగా చాలా వరకు రిక్వెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి చాలా వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు ఆడుకోవడానికి. నేను మీకు చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను, మీకు చాలా ఎకనామికల్‌గా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆహ్, అడాల్ఫ్ హిట్లర్ ఎంతో కోరినప్పటికీ కూడా ఇతను దేశం సేవ కోసమే బాగా చివరి వరకు ప్రయత్నం చేసినాడు. అండ్ అట్లాగా 3 సార్లు వరుసగా 1928, 1932, 1936 ఈ వరుసగా 3 సార్లు భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించినాడు. అందుకే ఇతన్ని ఏమంటారు అంటే మేజర్ ధ్యాన్ చంద్ అంటారు. యాక్చువల్‌గా ధ్యాన్ సింగ్ ఇతని పేరు. చంద్ ఎందుకంటారంటే ఇతని తో పాటుగా ఆడేటటువంటి ఫ్రెండ్స్ అందరూ ఇతన్ని చంద్ అని పిలిచేవాళ్ళు. చాంద్ కా మతలబ్ యహా హై కి చంద్రమా. ఎందుకంటే कभी भी उन्होंने रात में ही ज्यादातर प्रैक्टिस करते रहते थे, इसलिए उनको चांद नामक एक टाइटल दिया हुआ है. तब से इनका नाम మేజర్ ధ్యాన్ చంద్ బన్ గయే. అండ్ ఇంకో భారతదేశం యొక్క గవర్నమెంట్ ఇతనికి పద్మ అవార్డ్స్ కూడా ఇచ్చింది. అండ్ అతని బర్త్ యానివర్సరీ ఈ రోజు ఆగస్ట్ 29. కాబట్టి టుడే వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్ యానివర్సరీ యాజ్ ద నేషనల్ స్పోర్ట్స్ డే. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిది అంటే మన దేశంలో ఎంతో మంది క్రీడాకారులు ఎన్నో ఫీల్డ్‌లలో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు లైమ్‌లైన్‌లోకి వస్తలేరు అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎన్నో పాలిటిక్స్ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇది జరగకుండా ఉండాలి. జరగకుండా ఉంటేనే ఇండియాకి ఇంకా చాలా గోల్డ్ మెడల్స్ వస్తాయి. అండ్ మన ఛానల్‌ని ఇట్లాంటి రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.